డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలమ్మ చెరువు గట్టున గల దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధాన రహదారిపై వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత సమస్యలపై అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీలు, బడుగు బలహీన వర్గాలకి ఎంతో దగ్గరైన పథకాలు మరి కొన్ని కారణాల వల్ల మరి ఏ కారణమో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మన ప్రభుత్వం మరి రాకపోవడం జరిగింది. మరి చాలా దురదృష్టం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మరి శ్రేణులు అందరూ కూడా మరి మొక్కవని ధైర్యంతో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఈ టైంలోనే మన పార్టీని, మన కార్యకర్తలందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ మళ్ళీ రేపు రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో ఆవిర్భావ 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభ్యులుగా ఏదైతే ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో అనేక ఒడిదుడుకులు చూసాం. సుమారు 15 సంవత్సరాల క్రితం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆయన ఏ రకంగా ఈ పార్టీని స్థాపించారనేది మనందరికీ తెలుసు. అనేక కష్టాలు, అనేక ఒడిదుడుకులు చూసి ప్రతిపక్షం కూడా చూసి అధికారంలోకి రావడం జరిగింది. అద్భుతమైన పరిపాలన అంశాం. అది అందరూ పేదవాళ్ళందరూ ఎవరిని అడిగినా సరే చెప్తారు. కానీ